పవన్ కాంబినేషన్ అనుకున్నా కానీ ఇప్పుడు సింగం 1, 2 చూస్తే ఎలా ఉంటుంది అంతకు మించి ఉన్నట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిలో ఇంత యాక్షన్ దాగుందా? ఆ డ్యాన్స్ ఒక లాస్ట్ డ్యాన్స్ ఉందండి అప్పుడు అద్భుతం. ఆ డ్యాన్స్ చూసి డబ్బులు ఇచ్చి రావచ్చు. అదేవిధంగా గబ్బర్ సింగ్లో ఏదైతే పోలీస్ స్టేషన్ సీన్ ఉందో మళ్ళీ ఆ సీన్ పెట్టాడు. తర్వాత తొలి ప్రేమలో సీలీలకి తినికి సాంగ్స్ వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టారు. పార్థివని విలన్ అద్భుతంగా నటించాడు. మ్యూజిక్ తమను అది మన దేవిశ్రీ ప్రసాద్ ఎరగదీశాలు పెట్టాడు. అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే కుర్రవాడు చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర భగత్ సింగ్, ఆ అబ్బాయి మాత్రం ఉజ్వలమైన భవిష్యత్తు ఉందండి. నెక్స్ట్ లెవెల్ చేశాడు. కేఎస్ రవికుమార్ దర్శకుడు, ప్రముఖ దర్శకుడు, ఆయన సీఎంగా చేశాడు. ఆయన చివరనే మాట భవిష్యత్తులో ప్రజలకి నువ్వు కావాలనేది. ఆ మాటలన్నీ చూస్తుంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కి. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు, అది ప్రజల కోరిక. అదేవిధంగా విలను నీ అభిమానులు నీ కుటుంబం మొత్తం వేరి కోరి చంపుతానంటే లెక్కేసుకొని నీకు జీవితకాలం పట్టదంటాడు. అంటే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, నన్ను ఏమీ చేయలేవు అని చెప్పేసి. అది విలన్కి హీరోకి మధ్య, తర్వాత శ్రీలీల కావచ్చు రాశి ఖన్నాకి మధ్య, తర్వాత పర్యావరణం పట్ల, ప్రభుత్వ సమస్యల పట్ల, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశం పట్ల మన హిందూ ముస్లిమ్స్ అని గొడవలు వద్దు, అందరూ అన్నదమ్ములాగా ఉండాలి, ఇతర దేశాలు వచ్చి మన దేశానికి చొరబడతాం అది సహించకూడదు అనే చెప్పే ఆ మెసేజ్ ఏదో నెక్స్ట్ లెవెల్ సార్. ఎంటర్టైన్మెంట్ ఆయన అలరించాడు, ముఖ కవలికల్లో అలరించాడు, డ్యాన్స్ ద్వారా అలరించాడు, కామెడీ సీన్స్లో అలరించాడు. ఎంటర్టైన్మెంట్ పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు మెసేజ్ ఓరియంటెడ్. తర్వాత ఆయన చెప్పినట్టు హరీష్ శంకర్ ముందే చెప్పాడు, కళ్ళమ్మటి నీళ్లు తెచ్చే సన్నివేశాలు ఉంటాయన్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కళ్ళమ్మటి నీళ్లు తెప్పించాడు. ఒక అమ్మాయిని రేపు గురైనప్పుడు ఆ సన్నివేశం చూశాడు, నెక్స్ట్ లెవెల్ చేశాడు. ప్రతిదీ కూడా ఎమోషన్ పండించాడు. లేదు సార్, ప్రచారం ముందే చేస్తారు. మెగా సినిమాలు అంటే ముందే ప్రచారాలు చేస్తారు. కానీ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఓజీకి మించి రికార్డులు క్రియేట్ చేస్తారు. రీమేక్ ఏం కాదండి, నెక్స్ట్ లెవెల్ నేటివిటీకి తగ్గట్టుగా తెలుగు రాష్ట్రాలు ప్రజలు రాజకీయాలు ఎలా ఉండాలి, యువత ఎలా ఉండాలి, దేశం ఎట్లా ఉండాలి, ఆపరేషన్ సింధూర్ గొప్పతనం ఏంటి, హింసాయుతం కాదు, మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలనేది చాలా చక్కగా. పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు నటించిన అబ్బాయి మటుకు సేమ్ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో చిన్నప్పుడు ఎలా ఉంటాడో అలా అది చేశారు. ఆ ఫైట్స్ కూడా చాలా అంటే సింపుల్గా చాలా రియాలిటీగా ఉన్నాయి ఫైట్స్. అంతమంది లెక్క కత్తులు విసిరేయటం అలా కాకుండా సినిమా మటుకు ఒక అద్భుతము. డ్యాన్స్ కానీ, కామెడీ కానీ, తర్వాత సెంటిమెంటల్గా కానీ చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ అక్కడ హైలైట్, నువ్వు చేసింది హిందూ మతం కోసం కాదు, నేను వాడు తప్పు చేసిండు కాబట్టి నేను వాడిని తీసుకోపోవటం అనేది అది హైలైట్. ముస్లిమ్స్కు అది ఒక గుర్తింపు ఉండాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మతం లేదు అక్కడ, ఎవడు తప్పు చేస్తే ఎవడైనా సరే అనేది ఒక అరెస్ట్ చేయడం అనేది చాలా గ్రేట్గా అద్భుతంగా ఉంది. అందరూ చూడాల్సిన సినిమా, నిజంగా చాలా బాగుంది అన్న. అద్దరిపోయింది అన్న. ఒక్కొక్క డైలాగ్ హరీష్ అన్న శేఖర్ అన్న రాసిండు, మైండ్ పోతుంది లోపల, అద్దరిపోతుంది. ప్రతి డైలాగ్ ఒక పంచ్ తోటి ఉంటుంది. ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ప్రతి షార్ట్ ఎలివేషన్ మాకు ఇలా ఉగాది పండుగ మాకు పవన్ అన్న తెచ్చిన పండుగ. మావాడు మిస్ అయ్యింది కానీ ఈ రోజు ఉగాది మా పవన్ అన్నకు తిరిగేది. సినిమాలు కొత్త ఏమో, పవన్ అన్న రికార్డ్స్ కాదు, అవి ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి, బ్రేక్ అవుతూనే ఉంటాయి. దట్స్ ద ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ అన్న మెడ మీద చేయేస్తే తొడ మీద ఎవర్రా మీరంతా. అసలు రీమేక్ ఇంకొకటి అన్న, ఈ పిక్చర్లో మీకు ఫ్యామిలీస్ని బాగా లాగాడు. రీమేక్ అనే ఛాన్స్ లేదు బ్రదర్. ఇది ఫ్యామిలీస్ని కూడా లాగాడు. గబ్బర్ సింగ్లో ఒక ఫ్యామిలీ డైవర్ట్ అయిందా రాలేదా అనుకున్నాం, కానీ ఈ మూవీలో ఫ్యామిలీస్ రాగలిగారన్న, నో డౌట్. ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, మేము బ్రాహ్మణ్స్ అన్న. హరీష్ అన్న ప్లీజ్ ఎన్టీ తరఫుకి వెళ్ళి చెప్తున్నా, థ్యాంక్స్ అన్న. మా బ్రాహ్మణ్స్లో గిఫ్ట్ ఇచ్చినావు. పవర్ అన్న గిఫ్ట్ ఇచ్చింది 2 మూవీలు కూడా మా బాబనోడే, హరీష్ అన్ననే. సూపర్ అన్న. అసలు హీరోకు హీరోయిన్కి డిఫరెన్స్ మీకు కనపడదు. శ్రీలీల కూడా పవన్ కళ్యాణ్ పక్కన సెట్ అయిపోయింది. ఏం పిక్చర్ అన్న అన్నయ్య. నీ మనసే సే 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 ఆ పాటతోనన్నా ఇంకా ఊపించిందన్న. నా కొడుకు కూడా ఎంజాయ్ చేసిండు. డాడీ నీలో ఇంత వైబ్ ఉందా అన్న. మేము కూడా లైఫ్లో రిస్ట్రిక్షన్ ఉండి పర్సనల్ లైఫ్ స్టైల్ మేము మేనేజ్ అయిపోయినాం. బట్ ఈ మూవీతో ఇంకా అంటే ఎక్స్ప్లోర్ కాగలేం, బటన్లు ఇప్పేసుకున్నాను. సూపర్ హ్యాపీగా. నేను గబ్బర్ సింగ్ చూడలేదన్నమాట, బట్ ఐ వాచ్డ్ ఉస్తాద్ భగత్ సింగ్లో డైలాగ్స్ అన్నీ సింక్ అవుతున్నాయి అనమాట, వాట్ హీస్ డూయింగ్ ఇన్ రియల్ లైఫ్ అనమాట. దాంట్లో డైలాగ్స్ చాలా స్లే ఇంకా బాగున్నాయి అనమాట. దే వర్ షూటింగ్ ఇన్ అ సింక్. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ వేరే హీరో సాంగ్స్ కి డాన్స్ చేశారు కదా, ఒక డిఫరెంట్ డాన్స్, అది ఎలా అనిపించింది? స్లే అది ఎంత బాగుందంటే నేను ఆ ఏజ్లో ఎవరంత మంచిగా డాన్స్ వేయలేరు అని అనుకున్నాను, బట్ హీ ప్రూవ్డ్ మీ రాంగ్. యా. ఏం బాగుంది మూవీలో?
కామెడీ ఉందా యాక్చువల్గా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉందా? ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంది అండ్ ఆల్సో అ బిట్ ఇన్స్పిరేషనల్ అనమాట. లైక్ వాట్ హీస్ డూయింగ్ ఇన్ రియల్ లైఫ్, హీస్ డెప్యూటీ సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నౌ. సో అట్లా అనేసి నేను ఐ టేక్ హిమ్ ఎస్ మై ఇన్స్పిరేషన్. ఎస్, యాక్షన్, డాన్స్, ఎంటర్టైన్మెంట్ all are good, very good, super. అంత కమర్షియల్ మూవీ మొత్తం. Yeah, యాక్చువల్గా ఎక్కడన్నా ల్యాగ్ ఉందా మూవీ? no lag లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీస్కి ఉగాది సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వచ్చేసింది. ప్రతి ఒక్కరు ఇంట్లో పచ్చడి తాగి భక్షాలు తిని ఫ్యామిలీతో ఈవినింగ్ టైంలో వచ్చి మూవీ చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఓల్డ్ సాంగ్స్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. ప్రతి ఒక్క పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఫైట్స్, మ్యూజిక్, స్టోరీ అండ్ లవ్ ట్రాక్ అన్నీ చాలా బాగున్నాయి. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు మన ట్విస్టులు ఎక్కువ లేవు కానీ స్టోరీ అనేది చాలా బాగుంది. చిన్నప్పుడు మా డాడీ తొలి ప్రేమ పాట పెట్టినప్పుడు చూసిండే, చిన్న ఉండే. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను తొలి ప్రేమ సాంగ్ ఈ సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్లో చూస్తున్నా ఇప్పుడు ఈరోజు. డాడీ ఆ తొలి ప్రేమ సాంగ్ వచ్చినప్పుడు డాడీ ఏం చేయలే, ఒర్రిండు, విజిలేసిండు. మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్? అసలు పవన్ కళ్యాణ్ చాలా నిజంగా అండి, అప్పుడు నేను 10th క్లాస్ ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు పోయినానంటే మళ్ళీ ఆ పాట వస్తే మళ్ళీ ఎక్కడికో అన్ని పాత జ్ఞాపకాలన్నీ ఆ రోజులన్నీ గుర్తొచ్చినాయి, తొలి ప్రేమ పోయిన రోజులన్నీ. ఎలా ఉందో చెప్పే ముందర భగత్ సింగ్ భగవద్గీత పట్టుకుంటూ